ఓం నమో వెంకటేశాయ. తిరుమలేశుడి బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి స్వాగతం. వేదాలనే శిలలుగా మార్చి శేషాచల గిరులను నివాసంగా చేసుకుని కొండలలో నెలకొన్న ఆ దేవదేవుడు ఆ కోనేటిరాయుడు. ఆ స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాల రెండో రోజు ఉదయం 5 తలలుండే చిన్నశేష వాహనంపై ఊరేగుతారు స్వామివారు. పెద్దశేష వాహనం ఆదిశేషుడికి ప్రతీక, చిన్నశేష వాహనం వాసుకికి ప్రతీతి. చిన్నశేష వాహనంపై ఊరేగే స్వామిని ధ్యానిస్తే కుండలిని యోగసిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం. బ్రహ్మోత్సవాల రెండో రోజున చిన్నశేష వాహనంపై మలయప్ప స్వామి దర్శనమిస్తున్నారు. భగవద్గీతలో అనంతశ్యామి నాగానం సర్పణామస్మి వాసుకిహి, నాగజాతిలో అనంతుణ్ణి, సర్పజాతిలో వాసుకిని అని తనను తాను భగవంతుడే నిర్వచించుకున్నారు. శయనతల్పమైన శేషుడంటే స్వామికి ప్రీతి. అందుకే రెండోసారి శేషవాహనంపై దర్శనమిస్తున్నారు. భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఆ శేషి భావాన్ని సూచిస్తుంది. శేషవాహనంపై తిరుమలేశుని దర్శించి ధ్యానించేవారికి మనోవృత్తులు శ్రీనివాసుని ఆధీనమై అభిముఖమవుతాయి. చిన్నశేష వాహనంపై గోవుల కాపరిగా వేణుమాధవుడిగా దర్శనమిస్తున్న స్వామి వైభవాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. ఓం నమో వెంకటేశాయ. भगवान मलयप्प चिन्नशेष वाहनमुलो वेंकटाद्रि छोटे शेष वाहन पर आरूढ़ होकर चारों माड़वीधियों में घूमते हुए भक्तों के लिए స్వామి అనుగ్రహాన్ని పొందడానికి హేతు అవుతుంది. కారణం ఏమిటి అనంటే 5 పడగలతో నిండినటువంటి వాసుకిని స్వామి చిన్నశేష వాహనముగా మలుచుకొని ఆ వాసుకి మీద ఊరేగుతూ ఉండేటటువంటి అద్భుత దృశ్యం. ఈ దృశ్యాన్ని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి వివిధ కళాబృందాలు తమ భక్తిని కళారూపంలో స్వామివారి ముందు చాటుకుంటూ ఉన్నారు. వసుదేవ సుతం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైనటువంటి కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైనటువంటి గీతాచార్యుని యొక్క శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అవతారములో వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఊరేగింపు. స్వామివారి యొక్క చేతిలో వెన్నపూస ఉన్నది. ఈ వెన్నపూస కోసమే ద్వాపరయుగములో శ్రీకృష్ణ పరమాత్మ గొల్ల వనితలు ఏ విధంగా చెబితే ఆ విధంగా నాట్యమాడి వారి చేతి స్పర్శ తగిలినటువంటి వెన్నపూస కోసం ఆశపడినటువంటి అవతారం. భక్తులందరితో పాటు మమేకమవ్వాలి అని ఎదురు చూసినటువంటి అవతారం. నందగోప సుతునిగా కంసుని సంహరించినటువంటి దుష్ట శిక్షణకు మారుపేరుగా నిలిచినటువంటి అవతారముగా కృష్ణావతారం కీర్తింపబడుతుంది. అటువంటి కృష్ణావతారములో స్వామి ఓం నవనీత విలిప్తాంగాయ నమః అని చెప్పి చెబుతారు. గొల్ల వనితలు తమ ఇళ్లల్లో వెన్నను సిద్ధం చేసి ఉంచితే వారు సిద్ధం చేసినటువంటి ఆ వెన్న కోసం ఆశపడుతూ వారు చెప్పినటువంటి విధంగా కూడా నాట్యమాడి ఆ వెన్నను అందిపుచ్చుకున్నటువంటి కృష్ణుని యొక్క అవతారం నేడు చిన్నశేష వాహనంలో కనిపిస్తుంది. ఈనాటి వాహన సేవను దర్శిస్తూ ఉంటే అలనాడు సముద్ర మథన వృత్తాంతం మదిలో మెదులుతున్నది. సముద్రములో మంధర పర్వతాన్ని వేసి మంధర పర్వతానికి చుట్టుగా వాసుకి అనేటటువంటి సర్పాన్ని దారములాగా చుట్టి ఒకవైపు దేవతలు మరోవైపు రాక్షసులు నిలబడి మధించినటువంటి సమయములో పుట్టినటువంటి అమృతాన్ని మోహిని అవతారాన్ని ధరించి దేవతలకు పంచినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క లీల గుర్తుకు వస్తున్నది. ఆనాడు మంధర పర్వతం చుట్టూ చుట్టినటువంటి ఆ సర్పమే వాసుకిగా నేడు చిన్నశేషునిగా స్వామివారికి వాహన సేవగా అమరనది అనంటే ఇది ఎంత విశేషమైనటువంటిది.
అటువంటి వాహన సేవను స్వామివారు జరిపించుకుంటూ ఉన్నారు. స్వామివారి ఆభరణములు తిరుమల దేవాలయంలో ప్రత్యేకంగా భద్రపరచబడి ఉంటాయి. అనేక రకములైనటువంటి ఆభరణములు ఒక్కొక్క వాహన సేవలో ఒక్కొక్క విధమైనటువంటి అలంకారాన్ని చేయడానికోసమే, సమర్పించడానికోసమే నిర్దేశించినటువంటి ఆభరణాలు. హరి రామ ప్రియ గోవింద, హరి సర్వోత్తమ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. జనార్దనమూర్తి గోవింద, జగత్స్వరూప గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. అభిషేక ప్రియ గోవింద, ఆపన్నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. రత్న కిరీట గోవింద, రామానుజనుత గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. స్వయం ప్రకాశ గోవింద, ఆశ్రిత పక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య శుభప్రద గోవింద, నిఖిల లోకేశ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఆనంద రూప గోవింద, ఆద్యంతరహిత గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఇహ వార్షిక పరదాయక బ్రహ్మోత్సవాలు నిన్నటి ధ్వజారోహణంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. రెండవ రోజు ఉదయం మలయప్ప స్వామి వారు చినశేష వాహనంపై విహరిస్తూ చిద్విలాసంగా భక్తులను కటాక్షిస్తున్నారు. వాహన సేవల వీక్షణ కొరకు లక్షలాదిగా తరలివచ్చే భక్తలోకానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు సకల సదుపాయాలు కల్పించింది. మరిన్ని వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానంల ధర్మకర్తలి మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి గారు వివరిస్తారు. ఓం నమో వెంకటేశాయ నమః. ప్రపంచంలోనే గొప్ప హిందూ దేవస్థానం అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం సాలికోట్ల బ్రహ్మోత్సవాలు నిన్న ప్రారంభమయ్యాయి. ఈరోజు రెండో రోజు. ఈ బ్రహ్మోత్సవాల్లో పాలు పంచుకునే అదృష్టం పాలక మండలి చైర్మన్గా నాకు కల్పించినందుకు ముందుగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బ్రహ్మోత్సవాలు నూతన ప్రభుత్వం ఏర్పడినాక అఖండ వైభవంగా నిన్న ముఖ్యమంత్రి గారు స్వామిగారికి పట్టు వస్త్రాల సమర్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభోత్సవం జరిగింది. లక్షలాది మంది భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా
అన్ని ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో చేయటం జరిగింది. ముఖ్యంగా ఎంతమంది భక్తులు వచ్చినా వెంగమాంబ అన్నప్రసాదంలో ఉచితంగా అందరికీ భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉచితంగా వైద్య సదుపాయాలు కూడా పైన ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతమంది వచ్చినా వసతికి ఇబ్బంది లేకుండా విధంగా వసతి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈరోజు బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు స్వామివారు చిన్న శేష వాహనంపై ఊరేగుతూ మాడవీధుల్లో ఊరేగే కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. ఈ వాహన ఊరేగింపు సమయంలో స్వామివారిని దర్శించుకుంటే మన భక్తులందరికీ అహం తొలగి స్వామివారి ఎంత నీ పొగడే మమ్మా ఇటువంటి సొబగులు ఎంత నీ పొగడే మమ్మా ఇటువంటి సొబగులు ఇంతులలో ఎంచి చూడ ఈ పెకే తగును ఎంత నీ పొగడే. వెదలెనదే శేషునిపై వెంకటనాథుని చూడరే. లించు ఒక్కువారలకు మోక్షమునివ్వగ శ్రీభూలల నల చెంగట నిడుకొని దేశాది నారాయణుడి ద్వారా మనం మోక్షాన్ని పొందాలి అనేటువంటి ప్రధానమైనటువంటి ఉపదేశాన్ని ఉపదేశిస్తూ చిన్నశేష వాహన సేవ 5 పడగలతో స్వామి మధ్యలో అధిష్ఠితుడై చక్కని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రూపాన్ని అలంకరించుకొని వజ్ర వైఢూర్య మరకత మాణిక్య ఇంద్రనీల గోమేధికాది ఆభరణములతో చక్కగా అలంకరించుకొని మన ముందుకు వస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు.
ఉత్సవే దేవేశం ఏ సేవంతే తే సర్వే పదే పదే యజ్ఞఫలం లభేరన్నితి భృగ్వాదయో వదంతి అని వైఖానస ఆగమ వచన రీత్యా ఎవరైతే ఉత్సవంలో ఉన్నటువంటి ఈ స్వామిని సేవిస్తారో, పూజిస్తారో, ధ్యానిస్తారో, చింతిస్తారో వారికందరికీ కూడా యజ్ఞం చేసినటువంటి ఫలితం లభిస్తుంది అని కూడా ఆగమవచనం. స్వామి శ్వేతఛత్రముల మధ్య అనేకములైనటువంటి భక్తజనుల మధ్య, భక్తుల యొక్క కోలాటాల మధ్య స్వామి వీధి ఉత్సవం జరిపించుకుంటూ ఉన్నారు. స్వామివారి యొక్క వీధి ఉత్సవం పడమరమాడ వీధి ఆరంభంలో ఉన్నది. స్వామివారి యొక్క వీధి ఉత్సవం దివ్యాద్భుత నిత్య నిరవధ్య నిరతిశయ ఔజ్వల్య సౌందర్య సౌగంధ్య సౌకుమార్య లావణ్య మహోదధి ఈ స్వామి జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజస్ సౌశీల్య వాత్సల్య మార్దవ ఆర్జవ సౌహార్ద సామ్య కారుణ్య మాధుర్య గాంభీర్య తేజోమూర్తి ఈ స్వామి సకల కళ్యాణ గుణగణౌఘ మహార్ణవుడు ఈ స్వామి. ఈ స్వామిని సేవించటం, తరించటం మన అందరి యొక్క కర్తవ్యం. మన ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవాలి అంటే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఈ స్వామిని సేవించటమే. వెంకటేశాత్ పరో నాస్తి, వెంకటేశ్వర స్వామికి మించినటువంటి దైవం లేదుట. అందుకే ఈ వెంకటేశ్వర స్వామిని సేవించాలి, తరించాలి, మన యొక్క జన్మ సార్థకం చేసుకోవాలి. ఈ బ్రహ్మోత్సవంలో బ్రహ్మరథం, బ్రహ్మదేవుడే స్వయంగా స్వామిని సేవించాడు అనేటువంటి దానికి భాగంగా బ్రహ్మరథం ముందు వెళుతూ ఉంటే కోలాటాలు, గుర్రాలు, అదేవిధంగా వృషభాలు, ఏనుగులు, భజన బృందం, ఆర్జిత భక్తులు, ఉడిపి వాయిద్యం, పంచవాయిద్యం, జియంగార్ల గోష్ఠి, నాదస్వర బృందం, అధికారులు, స్వామివారు, అదేవిధంగా పటాటోపం, వేదపారాయణదారులు, ఈ విధంగా స్వామివారి యొక్క వీధి ఉత్సవం అత్యద్భుతంగా, రమణీయంగా, కమనీయంగా, సౌహార్దంగా, నేత్రానందంగా జరుపబడుతూ ఉన్నది. అనేక మంది భక్తులందరూ కూడా విచ్చేసి వారి యొక్క తన్మయ భావాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అనబడేటువంటి నవవిధ భక్తి మార్గాలతో ఈ స్వామిని సేవిస్తూ ఉన్నారు, తరిస్తూ ఉన్నారు. వారి వారి యొక్క హృదయములన్నీ కూడా స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆ ఆనందమయములైనటువంటి ఆ కరుణా దృష్టి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ స్వామి చక్కగా అనేకములైనటువంటి ఆభరణాలతో వెలుగొందుతూ ఉన్నారు. ఆ స్వామి వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శరణాగత విధి గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద
ಕಮಲಾಕ್ಷ ಗೋವಿಂದ ಕಾಮಿತ ಫಲದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಪಾಪ ವಿನಾಶಕ ಗೋವಿಂದ ಪಾಹಿ ಮುರಾರೇ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಶ್ರೀಮುದ್ರಾಂಕಿತ ಗೋವಿಂದ ಶ್ರೀವತ್ಸಾಂಕಿತ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಧರಣಿ ನಾಯಕ ಗೋವಿಂದ ದಿನಕರ ತೇಜ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಚಕ್ರಧರ ಗೋವಿಂದ ಶಾಂಗ ಗದಾಧರ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ವಿರಜಾತಿರಸ್ಥ ಗೋವಿಂದ ವಿರೋಧಿ ಮರ್ದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి భక్తలోకం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తిరుమలకు ప్రత్యక్షంగా వచ్చి వాహన సేవలను వీక్షించలేని భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా 10,000 మొక్కులు నీ పాదాలకు మొక్కేనిదే ఇదే నిన్ను వేడుకొనేనింటికి రావయ్యా ఇంటికి రావయ్యా పొత్తుల మాటలు నిన్ను పొదిగి ఏ మాడితిను పొత్తుల మాటలు నిన్ను పొదిగి ఏ మాడితిను చిత్తగించి నాపై దయసేయవయ్యా పొత్తుల మాటలు నిన్ను పొదిగి ఏ మాడితిను చిత్తగించి నాపై దయసేయవయ్యా కొత్తలుగా కృష్ణ 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 చిన్ని కృష్ణ వీధుల వీధుల నెల్ల వీడే కృష్ణుడు వీధుల వీధుల నెల్ల వీడే కృష్ణుడు ఆదిగోని మెరిసి నీ అల్లవాడే కృష్ణుడు అల్లవాడే కృష్ణుడు
చెక్కిలాలు నురుగులు జల జలరాలగాను ఉక్కు మీరి కొట్టి కృష్ణుడుట్లెల్లాను చెక్కిలాలు నురుగులు జల జలరాలగాను ఉక్కు మీరి కొట్టి కృష్ణుడుట్లెల్లాను పక్కన గోపికలెల్లా పట్టగా వారి పాదాలు తొక్కి పెండ్లాడ జూచి దొమ్మికాడు కృష్ణుడు దొమ్మికాడు కృష్ణుడు వీధుల వీధుల నెల్ల వీడే కృష్ణుడు ఆదిగోని మెరసి నీ అల్లవాడి కృష్ణుడు అల్లవాడి కృష్ణుడు కృష్ణ గోపాల కృష్ణ కృష్ణ కావేటి కృష్ణ కృష్ణ కాళింగి కృష్ణ 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 గోవింద కృష్ణ కృష్ణ తారంగ కృష్ణ కృష్ణ శ్రీరంగ కృష్ణ 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 పాలు పెరుగులు పెద్ద పరటుల వెన్నెలు సోలిగొన్న దంతులలో జొర్రుకొని పాలు పెరుగులు పెద్ద పరటుల వెన్నెలు సోలిగొన్న దుంతులలో చుర్రుకొని కోలల గోపాలులకు కొబ్బన వంచి పోసిని చాలునన్న మానడు జానకాడు కృష్ణుడు జానకాడు కృష్ణుడు వీధుల వీధుల నెల్ల వీడే కృష్ణుడు ఆదిగోని మెరసి నీ అల్లవాడి కృష్ణుడు అల్లవాడి కృష్ణుడు కృష్ణ గోపాల కృష్ణ కృష్ణ